హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే డోవర్ ప్లేస్ లో ఉన్నాను. ఇక్కడైతే వెరీ ఫేమస్ ఇంగ్లీష్ ఛానల్ క్రాసింగ్ ఉంటుంది 30 మైల్స్ దూరంలో. ఫ్రాన్స్ అంటే ప్రస్తుతానికి అయితే ఫాగ్ ఉంది, బట్ మనం ఇక్కడ నుంచి చూస్తే ఫ్రాన్స్ కూడా కనిపిస్తుంది. ఈ రోజు అయితే డోవర్ అండ్ సరౌండింగ్ ప్లేస్ అన్ని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకైతే ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదైతే డోవర్ ఫెర్రీ పోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి డిఫరెంట్ సర్వీస్ అన్ని కూడా ఫ్రాన్స్కి కనెక్టివిటీ ఉంటాయి. నా లైఫ్లో నేను ఫస్ట్ ట్రావెల్ చేసిన కంట్రీ అయితే యూకే అన్నమాట. అండ్ అదైతే వర్క్ పర్పస్ మీద వచ్చాను, బట్ నా ఓన్గా పర్సనల్గా బుక్ చేసుకొని ఫస్ట్ విజిట్ చేసిన కంట్రీ ప్యారిస్. అది కూడా డోవర్ నుంచే ట్రావెల్ చేశాను. అది కైండ్ ఆఫ్ మెమొరీ అండ్ నా లైఫ్లో ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. మన వీడియోలో ఫస్ట్ స్టాప్ అయితే డోవర్ వైట్ క్లిఫ్స్. డోవర్లో ఇది వెరీ ఫేమస్ ప్లేస్ అన్నమాట. మనం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. వావ్, సో ఇదైతే పాత్. నేను క్లిఫ్ ఎడ్జ్లో నడుచుకొని వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ వేరే పాత్ కూడా ఇచ్చారు. ఇదైతే కొంచెం క్లోజ్ లుక్ ఉందనేసి ఇటువైపు వెళ్తున్నాను అనమాట. బ్యూటిఫుల్ ఉంది. వావ్, ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు అదిరిపోయింది. ఈ రోజు అయితే లక్కీగా వెరీ సన్నీ ఉంది అండ్ నేను క్లిఫ్ ఎడ్జ్ వ్యూ పాయింట్కి అయితే వాక్ చేసి వెళ్తున్నాను. లండన్ నుంచి డ్రైవ్ చేసుకొని వస్తే అబౌట్ 2.5 hours పడుతుంది. అండ్ ఆల్సో మనం ట్రైన్ సర్వీసెస్ కూడా లండన్ తీసుకొని లోకల్ బస్సెస్ తీసుకొని ఈ విజిటింగ్ ప్లేస్ అయితే మనం విజిట్ చేయొచ్చు. కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ అబౌట్ £5 ఛార్జ్ చేస్తున్నారు. నేషనల్ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారన్నమాట. అది ఇక్కడ ఫుట్ పాత్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మనం కొంచెం కంఫర్టబుల్ షూస్ వేసుకొని ఇక్కడికి వస్తే బెటర్. సో ఇక్కడైతే చూస్తాం కదా, ఇదంతా కూడా వైట్ స్టోన్ అనమాట. మనకి చాక్ పీస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉంటది. వెరీ స్ట్రాంగ్ అయితే లేదు, ఇలా పీక్తే వచ్చేస్తున్నాయి. వైట్ క్లిఫ్స్కి వెళ్ళడానికి కిందకి వచ్చానమాట. నేరో పాత్ ఉంది, బట్ పాత్ మట్టుకు అసలు అదిరిపోయింది. సూపర్బ్ ఉంది అసలు. జనరల్ గా ఈ డోవర్ వైట్ క్లిఫ్స్ దగ్గరికి అయితే చాలా మంది హైకింగ్ కి వస్తారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోతారు అనమాట. ఈరోజు ఈవెన్ దో సమ్మర్ అయిపోయినా సరే యూకేలో సన్నీ డే ఉండడం వెరీ వెరీ లక్కీ అని చెప్పుకోవాలన్నమాట. నేను విజిట్ చేసిన రోజు చాలా సన్నీ ఉంది అండ్ నేనైతే క్లిఫ్స్ వైపు వాక్ చేస్తున్నాను. వావ్, ఫైనల్లీ క్లిఫ్ ఎడ్జెస్కి అయితే వచ్చాను అండ్ ఇక్కడ నుంచి అయితే బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి క్లిఫ్ ఎడ్జెస్. అండ్ కొంచెం స్కేరీ కూడా ఉంది. చాలా మందికి హైట్స్ కొంచెం ఫియర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైతే కొంచెం లెఫ్ట్ సైడ్ వేరే పాత్ ఉంది, అటువైపు వెళ్ళిపోతే సరిపోతుంది. బట్ ఇక్కడ నుంచి వ్యూస్ మటుకు చాలా చాలా బాగున్నాయి. మీరు డోవర్ విజిట్ చేస్తే ఇదొక వెరీ ఫేమస్ మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అల్టిమేట్ జోక్ ఏంటంటే, నా ఫోన్ అయితే ఫ్రాన్స్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అండ్ నేనైతే స్పెండింగ్ క్యాప్ అనేసి 0 పెట్టాను. అంటే రోమింగ్ కానీ డేటా కానీ ఏమైనా యూజ్ అయితే ఆటోమేటిక్గా కట్ అవుతాయి అన్నమాట. నేను 0 పెట్టేసరికి స్పెండింగ్ ఏం అవ్వట్లేదు, జస్ట్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. మీరు యూకే నెంబర్తో డోవర్ విజిట్ చేస్తే అది కూడా చూసుకోవాలి. డేటా అలాంటివన్నీ కూడా ఆఫ్ చేయాలి, ఎందుకంటే మీకు స్పెండింగ్ క్యాప్ లేకపోతే ఆటోమేటిక్గా చాలా మనీ ఛార్జ్ అయిపోతాయి. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే ఫ్యాన్ బే డీప్ షెల్టర్. ఇదైతే World War I అండ్ World War IIలో చాలా కీ రోల్ ప్లే చేసింది. సోల్జర్స్ కి అకామిడేషన్ అండ్ షెల్టర్స్ కింద యూజ్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ టన్నెల్ ఈ రోజు క్లోజ్ చేసి ఉంది. నేను లోపలికి విజిట్ చేద్దాం అనుకున్నాను, బట్ అదైతే కుదరలేదు. బట్ బయట నుంచి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తాం కదా, ఈ టన్నెల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రీ అయితే అటువైపు, అది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. ఈ టన్నెల్ అయితే 1941 టైంలో కన్స్ట్రక్ట్ చేశారు.
మెయిన్లీ సోల్జర్స్కి ప్రొటెక్షన్ అండ్ ఆల్సో అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసేవారంట. డోవర్ క్లిఫ్ ఏరియా అయితే ఇంగ్లాండ్కి ఒక స్ట్రాటజిక్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ డెకేడ్స్ నుంచి కూడా కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ కింద ఉండేది. అండ్ World War II ఈ డీప్ షెల్టర్ అయితే సోల్జర్స్కి అబౌట్ 3,40,000 మందికి షెల్టర్ ప్రొవైడ్ చేశారంట. అసలు రియల్లీ అమేజింగ్. కిందకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు అయితే క్లోజ్ ఉంది. హే ఫైనల్లీ ఐ డిడ్ ఇట్. ప్రస్తుతానికైతే డోవర్ లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. అండ్ ఇంగ్లాండ్లో ఎడ్జ్ ఆఫ్ ది క్లిఫ్స్ అనే చెప్పుకోవచ్చు. రెగ్యులర్ లైట్ హౌస్ లాగే దీని పర్పస్ కూడా సేమ్ పర్పస్కే బిల్డ్ చేశారు. బట్ వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ లైట్ హౌస్ మాట. సో దీనికి ఉన్న ప్రత్యేకత అయితే అది. చాలా మంది హైకింగ్ చేస్తున్నారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇక్కడ హైక్ చేసుకొని వచ్చేస్తారు అండ్ ఈవినింగ్ కి వెళ్ళిపోతారు అనమాట. 5 వరకు ఓపెన్ ఉంటుంది అనమాట కెఫే అండ్ సూవెనీర్స్ ఏమైనా కొనుక్కోవాలంటే. పైన కనిపిస్తుంది కదా లైట్ హౌస్, ఆ పైకి కూడా మనం వెళ్ళొచ్చు. డోవర్ లో ఉన్న లైట్ హౌస్ కూడా రెగ్యులర్ లైట్ హౌస్ లాగే దాని పర్పస్ బిల్డ్ చేశారు, నావిగేషన్ కి గైడ్ చేయడానికి. ఈ రోజు అయితే నేను వెరీ లక్కీ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే టైం అయితే అబౌట్ 5:40 అయింది అండ్ వెరీ సన్నీ ఉందన్నమాట. సో ఇంగ్లాండ్ లో సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా ఈ టైప్ ఆఫ్ వెదర్ ఉండో అదొక లక్కీ డే అనే చెప్పుకోవాలి. లండన్ నుంచి డోవర్ రావాలంటే either మనం పర్సనల్ కార్ తో డ్రైవ్ చేయొచ్చు, ఆల్సో ట్రైన్ ఫెసిలిటీ కూడా చాలా ఉంటది. అండ్ మెయిన్ టికెట్ కౌంటర్ నుంచి డోవర్ క్లిఫ్స్ అండ్ లైట్ హౌస్ ఇవన్నీ కూడా విజిట్ చేయాలంటే చాలా వాకింగ్ ఉంటుంది అనమాట. టూర్స్తో వస్తే వాళ్ళు లిమిటెడ్ టైం ఇస్తారు, మీరు ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది. పర్సనల్గా వస్తే మీరు లీజర్గా మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలాంటి తెలుగు వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. వావ్, సూపర్ కదా. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఐరిస్ ఫెర్రీస్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతుంది.